నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. మంగళవారం భీమవరం మండలం యనమదుర్రి గ్రామంలో గల శ్రీ పార్వతీ సమేత శక్తేశ్వర స్వామి పురాతన దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ఆలయ అర్చకులు మద్దిరాల సత్యనారాయణ, కొడమంచిలి చిన్నతమ్మిరాజు ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టర్ కు ఆశీర్వచనాన్ని అందించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు, తహసీల్దార్, వ్యవసాయ సహాయ సంచాలకులు తదితర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. ఎరువులు ఎంత తక్కువగా వినియోగిస్తే రైతులకు, రాష్ట్రానికి అంత ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ అన్నారు. మంగళవారం భీమవరం మండలం యనమదుర్రి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పంట నమోదు, అధిక ఎరువుల వినియోగం, అనర్థాలు, పీఎం ప్రణామ్ తదితర కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తొలుత భోగిరెడ్డి కృష్ణమూర్తి పంటను గురించి, ఈ పంట నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏ వెరైటీ సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాలు ఉంది, ఎకరాకి యూరియా ఎన్ని బస్తాలు వినియోగిస్తున్నారు, అటువంటి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ఆధునిక పద్ధతుల్లో, సేంద్రియ పద్ధతులను మేళవించి పంట సాగులను చేపట్టాలని అన్నారు. పెస్టిసైడ్స్ అనవసరంగా వాడేదంతా కూడా అది మన ఆహారంలోకి వచ్చి, మన శరీరంలోకి వచ్చి కొన్ని రోగాల్ని, ముఖ్యంగా ఈ క్యాన్సర్ లాంటి రోగాలన్నీ కూడా కలగజేస్తుంది. దాని గురించి రైతులంతా కూడా ఒకసారి దృష్టి పెట్టి ఎంతవరకు వీలైతే అంత మనం ఈ కృత్రిమ ఎరువులు తగ్గించుకోగలిగితే మన వ్యవసాయం, మనకి పెట్టుబడిని తగ్గించుకోవచ్చు. అలాగే మనం పండించే ఆహారం ఆరోగ్యవంతంగా ప్రజలకు ఇవ్వడానికి వీలుంటుంది. ఇప్పుడు ఒక యూరియా తీసుకుంటే 2736 రూపాయలు బస్తా ఉంటే అందులో 1970 రూపాయలు గవర్నమెంట్ మనకి సబ్సిడీ ఇస్తుంది. కేవలం 266 రూపాయలకి, 266 రూపాయల 50 పైసలకి అది ఎంఆర్పి రేట్ ఫిక్స్ చేసి రైతులకి అందజేస్తూ ఉన్నారు. అలాగే డిఏపి 2739 రూపాయలు అయితే రైతుకు అందించేది 1950కే ఇస్తున్నారు. దాదాపు 80% సబ్సిడీ, 90% సబ్సిడీ అందుతుంది. భవ్య భీమవరం కార్యక్రమంలో భాగంగా కాస్మోపాలిటన్ క్లబ్ సహకారంతో చేపట్టిన వంశీకృష్ణ పార్క్ అభివృద్ధి పనులను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వంశీకృష్ణ పార్క్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పార్క్ నందు వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునే గేమ్స్ ఎక్విప్మెంట్స్ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయ్ ఆధ్వర్యంలో భీమవరం ఏరియా ఆసుపత్రిలో NCD 4.0 సర్వేలో భాగంగా 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల CHOలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ సర్వేలో క్యాన్సర్ ని ముందుగానే గుర్తించి సరైన వైద్యం అందించవచ్చునని పేర్కొన్నారు. ఈ రోజు క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పిస్తూ 4 PHCలకు, MLHPలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మి తదితర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరాయుడు ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి భీమవరం మున్సిపల్ ఆఫీస్ లో ఉన్న ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని వినతి పత్రాన్ని అందించారు. చినమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలమైనప్పటికీ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, వ్యవసాయం దండగా అన్న వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడం మన రాష్ట్ర దౌర్భాగ్యమని, రైతులకు కనీసం యూరియా కూడా అందించలేని పరిస్థితిలో ఉందని అన్నారు. రైతులు యూరియా ఎరువులు దొరకక ఇబ్బంది పడుతున్న దృష్ట్యా రైతన్నకు అండగా నిలబడాలన్న ఆలోచనతో అన్నదాత పోరు కార్యక్రమంలో నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ PVL నరసింహరాజు,
నర్సాపురం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, వడ్డే రఘురాం, కామని నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరం 4 నెలల మట్టి కూడా రైతుల యొక్క కష్ట సుఖాలు ఏమీ పట్టించుకోకుండా ఏంటంటే అధిక వర్షాలు వచ్చి పంటలు నాశనం అవుతున్నా మరి కష్టపడి పండించిన పంటకే సరైన ధర లేక రైతులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో సరే రైతుకి పంటకి కావలసినటువంటి ఎరువులు కూడా అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరి పంట బీమా కూడా గతంలో లేక పంట బీమా కూడా లేని పరిస్థితిలో రైతులందరూ కూడా నడి రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది. ఈ రోజున ఆ ప్రభుత్వం నిద్రావస్థ నుంచి మేలుకొల్పడం కోసం మరి భీమవరం అలాగే ఉండి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏకకంఠంతో మరి వారి యొక్క గోడిని వినిపించుకోవడం కోసం ఒక వినతి పత్రం రూపంలో మరి ఆర్డీఓ గారికి అందించాలని రైతులందరూ సమావేశం అయితే మరి ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్ తోటి రైతులందరూ కూడా ఆ వినతి పత్రం కూడా ఇవ్వలేకోకుండా చిందరవందర చేసి రైతులను కూడా పారదోలుతూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిరంకుశత్వాన్ని మరి ఖండించాలని చెప్పేసి ఈ పార్టీ పరంగా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్న ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోటీలలో భీమవరం ఆల్ వాకర్స్ అసోసియేషన్ కన్వీనర్ బొండా శ్రీరామ్ పోటీ చేస్తున్నారు. దీనిలో భాగంగా భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ తాడిమళ్ళ వారి కాంప్లెక్స్ వేదిక వద్ద వారు ఏర్పాటు చేసిన శ్రీరామ్ ఆల్ ది బెస్ట్ అనే సమావేశంలో కన్వీనర్ బొండా రాంబాబు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వాకర్స్ ప్రెసిడెంట్ గా 2027కు బొండా శ్రీరామ్ కు మనమందరం మద్దతు పలికి ఆయనను అధ్యక్ష స్థానంలో కూర్చోపెట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. తదనంతరం శ్రీరామ్ మాట్లాడుతూ వాకింగ్ విశిష్టతను తెలియజేశారు. ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్నింగ్ కాఫీ క్లబ్ కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, పిఆర్ఓ బట్టిపోలు శ్రీనివాసరావు, కారుమూరి సత్యనారాయణ, కోట్ల నాని, కనగట్ల రామకృష్ణ, పట్టణ వాకర్స్ నాయకులు నడింపల్లి మహేష్, వడుపు గోపి, బోసురాజు, సీత, రామరాజు, భీమల శ్రీరామమూర్తి, ప్రసాద్, కుక్కల బాల, సరిపిడకల రామారావు, జవ్వాది శ్రీనివాసరావు, విజయ్ కుమార్, ఇతర వాకర్స్ పాల్గొన్నారు. మనం ఇక్కడ గ్యాదర్ అవడానికి ముఖ్య కారణం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 2027కి నామినేషన్ వేస్తున్న మన భీమవరం వాసి సీనియర్ వాకర్, భీమవరంలోనే 13 క్లబ్బుల్ని ఏర్పాటు చేసిన ఘనతగా సాధించిన మనవాడు, అందరివాడు, చాలా సీనియర్ సభ్యులు వాకర్స్లో కొండా శ్రీరామ్ గారు నామినేషన్ వేస్తున్నారు. ఈ రోజున వారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. వీరు సుమారు 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. అక్కడ ఇంటర్నేషనల్లో నాయకులు పత్తిడి మూలని కొన్ని భావాలకి లొంగి ఈయన విడ్రా అయిపోవడం జరిగింది. కానీ ఈ ట్రిప్పు ఎట్టి బస్సులోనూ జగద్దు పోటీ అయినా సరే అలాగ నుంచో మేమందరూ ఉన్నామని ధైర్యం మన అందరం చెప్పాం. ఆల్ వాకర్స్ అందరం 13 సంఘాలు చెప్పాం. అలాగా ఈ రోజున ఆయన క్యాండిడేట్గా నుంచుని ఇవాళ 10 గంటలకి డీటీపీసీ కొరియర్ ద్వారా వైజాగ్ నామినేషన్ పంపుతున్న సందర్భంలో భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ వేదిక మీదకి వారిని నమ్మని మీ అందరినీ పిలిచి శ్రీరామ ఆల్ ది బెస్ట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని భీమవరం పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డ్లోనే కలెక్టరేట్ నిర్మాణం చేయాలని, భీమవరం నియోజకవర్గ ప్రతిష్టను కాపాడాలంటూ భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణానికి పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నట్లు రాట్లాల్ శ్రీనివాసరావు, జవ్వాది సత్యబాబు అన్నారు. ఎంతో చరిత్ర కలిగినటువంటి భీమవరానికి కలెక్టరేట్ ఉండటం ఎంతో మంచిదని గత ప్రభుత్వం జీవో నెంబరు 124 జీవో ప్రకారం మార్కెట్ యార్డ్లోని ఉన్న 20 ఎకరాల భూమిని కూడా సేకరించడం జరిగింది. మార్కెట్ యార్డ్లోనే 20 ఎకరాల్లోనే కలెక్టరేట్ నిర్మించాలని చెప్పేసి
గత ప్రభుత్వం 100 కోట్లు టెండర్ కూడా పిలిచవడం జరిగింది. పిలిచే టైంలో ఎన్నికలు దగ్గరికి రావడంతో ఎన్నికల ప్రక్రియ వల్ల టెండర్ ఆగిపోవడం వల్ల కలెక్టరేట్ ఆగడం జరిగింది, కన్స్ట్రక్షన్ ఆగడం జరిగింది. ఇప్పుడు ఉండి కాన్స్టిట్యూన్సీ నుంచి రఘురామకృష్ణరాజు గారు ఉండి తీసుకెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని మాకు విశ్వసనీయ సమాచారం. ఆయన బహిరంగంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన చేత ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ భీమవరానికి మేము ఈ భీమవరాన్ని మేము ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకుని, ఇక్కడే బతుకుతున్నాం. ఆయన చేత ఇలా ఇక్కడే సాగాలనుకుంటున్నాం. అటువంటి ఈ భీమవరానికి కలెక్టరేట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఈ కలెక్టరేట్ ఈ భీమవరంలో ఉండటం వల్ల ఈ భీమవరం పట్టణానికి ఇంచుమించుగా సుమారు 3 లక్షల మంది బయట నుంచి ప్రతిరోజు కూడా వచ్చి వెళ్తాం, ప్రయాణాలు చేయడం, వ్యాపారాలు చేసుకోవడం, వాళ్ళ యొక్క పోషణ నిలబెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు భీమవరంలోని ఆక్వా రంగంలో కానీ, చేపల రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ఎన్నో రకాలుగా అభివృద్ధి చెంది రాష్ట్రాల్లోనే కాకుండా దేశాల్లోనే పేరు తెచ్చుకున్నటువంటి మన భీమవరానికి కలెక్టరేట్ ఉండటం ఎంతైనా మంచిదని చెప్పేసి భీమవరం మింటేవారి తోటలోని శ్రీ వరసిద్ధి వినాయక 23వ మహోత్సవ వేడుకల్లో సుమారు 5,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మింటేవారి తోటలో చవితి వేడుకలను దాతల సహకారంతో 23 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని, ఈ రోజు చివరి రోజు సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా 5,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలియజేశారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीश. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇటీవల తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణపై చేసిన అసత్య ఆరోపణలను మండల టీడీపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ అత్తిలి మండల అధ్యక్షుడు పోల్సిటి చందు అన్నారు. మంగళవారం అత్తిలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలో సుమారు 1,200 కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయిందని చెప్తున్న మాజీ మంత్రి ఆధారాలు ఉంటే చూపించాలి అన్నారు. మీరు ఎన్ని అసత్యాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేనని అన్నారు. నా పేరు పోలిశెట్టి చందు. నేను అత్తిలి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడండి. గత 2 రోజులుగా మన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు మన శాసనసభ్యులైన ఆర్మిల్లి రాధాకృష్ణ గారి మీద అసత్య వాక్యాలు మాట్లాడటం జరిగిందండి. ఆయన మొన్న వచ్చి అంటాడు 1,200 కోట్లు అవినీతి చేశారని చెప్పడం జరిగిందండి. గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అయింది. 15 నెలల్లో అసలు ఆ 1,200 కోట్లు అవినీతి చేశారని ఆయన అసలు ఎలా చెప్పగలుగుతాడో, అసలు మంత్రి ఎలా అయ్యాడో ఆయన అర్థం బద్దం లేని మాటలు మాట్లాడటం జరిగిందండి. మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదండి. దయచేసి మీరు మాట్లాడే ముందు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకు మాట్లాడండి. అలాగే మొన్న వచ్చి యూరియా కొలత, యూరియా లేదు, రైతులందరూ దెబ్బలాడుతున్నారు, అలాగా రైతులందరూ సొసైటీలో నిల్చున్నారు, అది లేని మాటలన్నీ కూడా చెప్తారు. అది నిజంలో మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు యూరియా కొరత ఉన్నది. ఇప్పుడు ఎక్కడా కూడా యూరియా కొరత లేదండి. అత్తిలి మండలంలో 725 టన్నులు యూరియా ఇక్కడ సరఫరా పెట్టారు. మా రాధాకృష్ణ గారు మీలాగా వచ్చిన తర్వాత చూద్దాం కాదు, ముందుగానే జాగ్రత్తగా అందరికీ ఉత్తర్వులు జారీ చేసి సరిపోయే యూరియా, అలాగే ఇంకా కావాల్సి అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. సివిల్ సప్లై మినిస్టర్గా చేసినప్పుడు ధాన్యం ఎలా కొనుగోలు చేశారు, అందరూ కూడా రైతులందరినీ ఎంత ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. కనీసం వాన వస్తే రైతులు మొలకలు వస్తాయంటే ఎర్రిపప్పు అని చెప్పి తిట్టిన పద్ధతి మీది. కానీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారు అలాగే ఏం లేదు. ఇక్కడ అత్తిల్లో దారవాకే 77,045 మిల్లీ టన్స్ టన్స్ సహకరించారు. అలాగే 48 గంటల్లో 12,435 మంది రైతులకి
₹1,77,00,000 48 గంటల్లో అకౌంట్లో వేసే ఘనత ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. కానీ ఇంకొకసారి మా గవర్నమెంట్ గురించి కానీ ఆర్మీల రాధాకృష్ణ గారి గురించి కానీ మీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితి అసలు లేదు. టీడీపీ మాజీ మండలాధ్యక్షుడు ఆనాల ఆదినారాయణ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు 1,640 కోట్ల ధాన్యం బకాయిలు పెట్టగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని చెల్లించింది అన్నారు. రైతులకు కావాల్సిన యాంత్రీకరణ పనిముట్లను అందించి వారికి మేలు చేసిన ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అన్నారు. ఎరువులు పూర్తి స్థాయిలో ఉంటే యూరియా కొరత అంటూ అసత్య ఆరోపణలు చేయడం దారుణం అన్నారు. మీ హయాంలోనే టీడీఆర్ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రైతు చాలా బాధల్లో ఉన్నాడు. ఈ కూటమి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి కారుమూరి గారు మాట్లాడటం మొసలి కన్నీరు తప్పిస్తుంది తప్ప వాస్తవం అయితే కాదు. ఎందుకంటే మీ ప్రభుత్వం, మీ జగన్ గారి ప్రభుత్వం 1,640 కోట్ల రూపాయలు రైతులు తోలిన ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి మీరు దిగిపోతే ఆ రైతుల్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు రైతుకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆ 1,640 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం రైతులకి ఇవ్వడం వల్ల రైతు ఈ రాష్ట్రంలో చాలా ఆనందంగా ఉన్నాడు. రైతుకు కావాల్సిన యంత్ర పరికరాలు ఏది కూడా ఈ 5 సంవత్సరాల్లో మీరు రైతుకి అందించడం జరగలేదు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాక్టర్లు కానీ, పవర్ టిల్లర్లు కానీ, స్ప్రేయర్లు కానీ, బరకాలు కానీ ప్రతిదీ కూడా రైతుకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా అందించిన ఘనత కూటమి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మీరు ధాన్యం తోలించుకుని సంవత్సరానికి ఇస్తారో 2 సంవత్సరాలకు ఇస్తారో తెలియని పరిస్థితుల్లో ఆనాడు మీరు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తే ఈనాడు కూటమి ప్రభుత్వం రైతు ధాన్యం తోలిన 24 గంటల్లోనే వారి డబ్బు వారికి సకాలంలో బ్యాంక్ అకౌంట్లో వేసి రైతుల మోములో ఆనందాన్ని కళ్ళచూసింది ఈ కూటమి ప్రభుత్వం. ఈ రకంగా రైతు ఎన్నో రకాలుగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సంఘటనలు మీ కంటికి కనిపించట్లేదని అడుగుతున్నాం. రైతు పక్షపాతి కూటమి ప్రభుత్వం తప్ప మీరు ఎంత మాత్రం కాదని మీరు చేసే ఈ ధర్నాలు కానీ ఇంకోటి కానీ ప్రజలను కానీ రైతులను కానీ ఎంత మాత్రం ఆకట్టుకోవని మీరు ఈ నాటకాలన్నీ కట్టిపెట్టి మీరు రైతులకి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రెండో విషయం, ఆర్మీల రాధాకృష్ణ గారు అవినీతికి పాల్పడ్డారని చెప్పి మీరు చెప్పారు. అవినీతికి పాల్పడింది మీరు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో వేలాది కోట్ల రూపాయలు తారుమారైంది, మీ చేతుల్లోకి వచ్చింది అనే విషయం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గ్రహించారు. జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారనే విషయాన్ని మీరు మర్చిపోయి మీరు చేసిన అవినీతే ఈ శాసనసభ్యుడు కూడా చేశాడని చెప్పి మాట్లాడటం ఎంత మాత్రం కూడా సమంజసం కాదని చెప్పి తెలియజేసుకుంటూ, అత్తిలి డీసీ చైర్మన్ నల్లూరి సురేష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం కాలువల ప్రక్షాళన చేసిందని, రైతులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కారుమూరి చేస్తున్న అసత్య ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. 5 ఏళ్ల కాలంలో కారుమూరి చేసిన అవినీతిని తణుకు నియోజకవర్గ ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. నా పేరు నల్లూరి సురేష్, నీటి సంఘం డీసీ చైర్మన్. నేను కారుమూరి నాగేశ్వరరావు గారు రైతు పోరు యాత్ర చేస్తున్నారు. ఇవాళ ఎందువల్ల చేస్తున్నారో మాకైతే అర్థం కాదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో రైతులకి సంచులు ఇవ్వనందుకు పోరుయాత్ర చేశాడా ఇప్పుడైనా, లేకపోతే కాలువల్లో తట్టడం మట్టికి కూడా తీనందుకు పోరుయాత్ర చేస్తున్నాడా? ఆర్మీల రాధాకృష్ణ గారి సహకారంతో రైతులకి సంబంధించి కాలువల్లో దగ్గర సుమారు 50 కిలోమీటర్ల కాలువలు ఈ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము తవ్వించడం జరిగింది. ఈయన ఏ కాలంలో ఎప్పుడు మట్టి తీసాడో చెప్పమనండి. ఎందుకు చేస్తాడండి పోరుయాత్ర? ఈయన అత్తిలి వచ్చి అత్తిలి మెయిన్ కెనాల్ 3 కిలోమీటర్లు తవ్వామండి. కేఎస్ ఛానల్లో 7 కిలోమీటర్లు తవ్వాం. బొబ్బరాజుపాడు కాలువ 4 కిలోమీటర్లు తవ్వాం. మొండికోడు కాలువ 2 కిలోమీటర్లు తవ్వాం. పాలూరు కాలువ 5 కిలోమీటర్లు, మంచిలి కాలువ 6 కిలోమీటర్లు, స్కిన్నెరపురం కాలువ 8 కిలోమీటర్లు, ఆరువిల్లి కాలువ 6 కిలోమీటర్లు, బురదాలపాలెం కాలువ 4 కిలోమీటర్లు. ఈ నా డీసీ పరిధిలో నేను చేసినవి. పైన కల్వర్ట్లు కట్టారు, తవ్వకాలు చేశారు. ఇవన్నీ చేసినందుకు ఈయన పోరుయాత్ర చేయాలా? మాట్లాడతాను కన్నా కొంచెం ఇది ఉండాలి. టీడీపీ బీసీసీఎల్ నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలలో నగదు జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది అన్నారు.
రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు సరఫరా అవుతుంటే రైతులను రెచ్చగొట్టే విధంగా కారుమూరి ప్రకటనలు చేయడం సరికాదు అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతులను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, కూటమి నాయకులు ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా సోదరులు, మా సన్నిహితులు కారుమూరి నాగేశ్వరరావు గారు, మా అన్నయ్య గారు ఈ రాష్ట్రానికి పౌర శాఖ మంత్రిగా అలాగే ఎమ్మెల్యేగా 2 టర్ములు పనిచేశారు. ఆయన చాలా సీనియర్లు. మా బీసీ నాయకులకి అందరికీ ఒక భీష్ముడు లాంటి వాడు, మహానుభావుడు, మంచి వ్యక్తి. ఈ వ్యక్తి ఈ 2-3 రోజుల కాలంలో కొన్ని అసత్య ప్రదాలతో తిరుగుతున్నాడు. ఆయన అవి ఏంటంటే, అన్నయ్య గారు మీకు కొన్ని తెలియాలి. ఏం తెలియాలి అంటే, రైతులు ఎక్కడ బాధపడుతున్నారు, సంచి లేక బాధపడుతున్నారా, ధాన్యం కొనక బాధపడుతున్నారా, ధాన్యానికి 5-6 నెలలు డబ్బులు వేయకపోవడం వల్ల బాధపడుతున్నారా, 24 గంటల్లో ధాన్యానికి రేట్లు వేసాము, ధాన్యానికి డబ్బులు వేసాము, ప్రతి రైతుకి సంచి ఇచ్చాము, ఎక్కడైనా ఈ ఊరు ధాన్యం పట్టుకెళ్ళి ఇంకో ఊరికి అమ్మించామా, ఇంకో నియోజకవర్గం ధాన్యం తెచ్చి ఈ నియోజకవర్గంలో కొన్నామా, ఏ నియోజకవర్గం ధాన్యం ఆ నియోజకవర్గంలో కొనిపించాము. రైతులందరినీ కూడా చక్కని ప్రభుత్వం చక్కగా చూస్తూ కూటమి ప్రభుత్వం ఆర్మిల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో రైతుల్ని ఆనందంగా మా నెత్తి మీద పెట్టుకొని చూస్తున్నాం. ఏ విషయంలో కూడా యూరియా విషయంలో కానీ, సంచి ఇవ్వడం కానీ, ధాన్యం కొనుగోలు కానీ, ఏ విషయంలో కూడా రైతులను ఇబ్బంది పెట్టలేదు. మేము ఈ సంవత్సర కాలంలో రైతులకు ఆనందంగా ఉన్నారో, ఇలాంటి రైతుల్ని మీరు ఏదో రెచ్చగొట్టి రైతులు ఏదో విశేషాలు సృష్టించి రైతులు మా మీద తొయ్యాలనుకుంటే అది పొరపాటైన విషయం అవుతుంది తప్ప మీ అతి ఆనందం అవుతుంది తప్ప ఇందులో ఏముండదు. 1200 కోట్లు మేము దోసేసామని చెప్తున్నారు మీరు. మా ఎమ్మెల్యే గారు దోసేశారని. అసలు మీ మీద ఎన్ని లక్షల కోట్లు మీ మీద ఉన్నాయో చెప్పండి. అసలు మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఒంటెత్తు పోకడతో చేసిన దుర్మార్గాలకి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? బాలికా సంరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఐసిడిఎస్ మంచిలి సెక్టార్ పర్యవేక్షకురాలు కనక మహాలక్ష్మి అన్నారు. ఆరవల్లి ఉన్నత పాఠశాలలోని +2 విద్యార్థులకు మిషన్ శక్తి సంకల్ప కార్యక్రమంలో భాగంగా కౌమార బాలికలకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్తహీనతపై ఆరోగ్య శాఖ పర్యవేక్షకుడు దినేష్ వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నత విద్య, వృత్తి శిక్షణ, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే మహిళల చేత సెల్ఫీలు తీయరాదని ఐసిడిఎస్ తణుకు సిడిపిఓ శ్రీలక్ష్మి అన్నారు. అత్తిలి గ్రామ పంచాయతీ వద్ద మిషన్ సంకల్పంలో భాగంగా మహిళల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడపిల్లలు చదువుకు వెళ్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలంటే నైపుణ్యాభివృద్ధి సాధించాలని అన్నారు. ఐసిడిఎస్ అత్తిలి పర్యవేక్షకురాలు ఎం విజయకుమారి, వృత్తి విద్య మహిళా శిక్షకురాలు మహతి, అంగన్వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణపై మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేస్తున్న నిరాధార ఆరోపణలు సరికాదని తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్ ఆరోపించారు. మంగళవారం తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కారుమూరి వ్యాఖ్యలను ఆయన ఖండించి లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తణుకు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి పాటుపడుతున్న రాధాకృష్ణకు సహకరించాలి గాని ఇలా అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదావ పట్టించకూడదు అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను నియోజకవర్గ ప్రజలు విశ్వసించరు అన్నారు. ఇప్పటికైనా మాజీ మంత్రి కారుమూరి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసత్యం ఆరోపణలు చేస్తున్న కారుమూరి ఈరోజు మరి మన ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గారి గురించి కారుమూరి నాగేశ్వరరావు లేనిపోయిన దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అది చాలా దురదృష్టకరం. 1500 కోట్లు మరి తిన్నారని, అలాగే ఎన్నో లేనిపోయిన దుష్ప్రచారం చేయడం చాలా దురదృష్టకరం విషయం. ఏదైనా రాధాకృష్ణ గారు
తణుకు నియోజక అభివృద్ధి బాటలో మరి ముందుకు తీసుకెళ్తున్నారు. మీకు వారి అభివృద్ధి బాటలో మేమందరం తెలుగుదేశం వాళ్ళందరం వారికి సహకరిస్తాం. మీరు కూడా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే మీరు కూడా మాతో సహకరించి, అంతేగాని లేనిపోయిన మాటలు దుష్ప్రచారం చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. దయచేసి మేము ఇది ఖండిస్తున్నాం. దానికి మరి నాగేశ్వరరావు ఏదైనా బహిరంగ మీటింగ్ పెట్టి మీరు పిలవండి, మేము అక్కడికి వస్తాం, మేము ఎమ్మెల్యే గారు కూడా వస్తాం. అప్పుడు మీరు కూడా మాట్లాడండి, అప్పుడు వాస్తవాలు తెలుసుకుందాం. అంతేగాని ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, మనోభావాలు దెబ్బతీసేటట్టు మాట్లాడటం మీ చాలా దురదృష్టకరమైన విషయం. ఇరగవరం మాజీ జడ్పీటీపీ సభ్యుడు చుక్కా సాయిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేని మాజీ మంత్రి కారుమూరి చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ బురద చల్లేందుకు చేస్తున్న విష ప్రచారంలో వాస్తవం లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చదలవాడ నాని, పీతాని మోహన్, గుబల్ శ్రీనివాస్, జకంపూడి వెంకటేష్, తామ్రపు సత్యనారాయణ, దిడ్ల రవికుమార్, చీలి అశోక్, కసగాని రామకృష్ణ, మెల్లం మైకేల్, నత్త చంద్రశేఖర్, మల్లిపూడి ప్రసాద్, కొడమంచిలి కోటి, మెరిపే అమృతరావు, మల్లిపూడి శివ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన సంక్షేమాన్ని, అభివృద్ధిని వారవలేక ఆరిమెల్లి రాధాకృష్ణ గారు చేసేటువంటి ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని వారవలేక కారుమూరి నాగేశ్వరరావు గారు తన నోటుకు వచ్చినట్టు ఎర్రి కూతలు కూయటం చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆరిమెల్లి రాధాకృష్ణ గారు ఈ సంవత్సర కాలంలో 1200 కోట్ల రూపాయలు మరి ఆయన దోచేసుకుని దాచేసుకుని తినేశాడని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే ఒక్కసారి ఈ కారుమూరి నాగేశ్వరరావు గారిని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. కారుమూరి అంటే ఈ నియోజకవర్గంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే అవినీతి అంటే కారుమూరి, కారుమూరి అంటే అవినీతి. మరి ఈ రోజున ఇళ్ల స్థలాల పేరుతో మరి మీరు భూమిని కొనుగోలు చేశారు. భూమిని నిరుపయోగం ఉన్నటువంటి భూమిని, పనికిరాలేనటువంటి భూమిని పేద ప్రజలకు ఇవ్వటానికి ₹1 విలువ చేసేటువంటి భూమిని 10 రెట్లు వెచ్చించి పనికిరానేటువంటి భూముల్ని కొనుగోలు చేసి స్కామ్ చేశారు. భూమి కొనుగోలు చేసిన తర్వాత లబ్ధిదారులకు ఇవ్వటానికి మీరు, మీ కార్యకర్తలు, మీ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఒక్కొక్కరి దగ్గర, ప్రజల దగ్గర 60,000 రూపాయలు, 70,000 రూపాయలు దాచుకుని తినేశారు. ఈ రోజున రైతుల మీద ప్రేమ ఉందని చెప్పి యూరియా కొరత వచ్చింది, ఎరువులు లేవని చెప్పి రకరకాలుగా మీరు మరి మాట్లాడుతున్నారు. మరి నిన్న చాలా మంది మా సొసైటీ ప్రెసిడెంట్లు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ సొసైటీకి వెళ్ళినా నిల్వలతో ఉన్నాయి యూరియాను, ఎరువులను. డైరెక్ట్ గా స్టేట్మెంట్ రైతులతోని వారే ప్రత్యక్షంగా ఇవ్వడం జరిగింది. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అధిక మొత్తంలో మరి దిగుమతి చేసి 53,000 టన్నులు మరి దిగుమతి అనేటువంటి రాష్ట్రంలో మరి యూరియా నిల్వలు ఉంటే మీరు కారు కోతలు కూస్తూ మరి దోచేసుకుంటున్నారు, దాచేసుకుంటున్నారు, రైతుల విషయాలు పట్టించుకుంటా లేదని చెప్పి మీరు మాట్లాడటం చాలా ఆశాస్పదమైన విషయం. అవినీతికి ప్యాంటు షర్ట్ వేస్తే అది ఆయన, నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మా ఆర్మిల్లి రాధాకృష్ణ గారు. ఎందుకంటే ఈవేళ ఈ మున్సిపల్ ఆఫీసు ముందు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మున్సిపల్ ఆఫీసుల నుంచే మీ అవినీతి ఈ ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ప్రపంచం మొత్తం తెలిసింది ఈ మున్సిపల్ ఆఫీస్ నుంచి. ఎందుకంటే ఎవడైనా పొలాన్నే సెంట్రల్లోనో ఎకరాల్లోనో అమ్ముతాడు కానీ గజాల్లో అమ్మినటువంటి ప్రపంచంలో ఏకైక వ్యక్తిగా నువ్వు. ఎందుకంటే 50 లక్షలున్న భూమిని 2 కోట్లకి 3 కోట్లకి అమ్మి అంతటి అవినీతి చేసిన నువ్వు నిలువెత్తు నిదర్శనమైనటువంటి మా రాధాకృష్ణ గారిని అవినీతి పడటం అంటే నిజంగా ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం, నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పని. ఎందుకంటే ఒకవేళ రాధాకృష్ణ గారిని ఏమనంటే ఒకవేళ ఆయనైనా సహించడేమో కానీ ఆయన వెనకాల ఉన్న మేమంతా కూడా సహించమని. అనంతపురం జిల్లా రప్తాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు, రాయలసీమ ప్రజానాయకుడు స్వర్గీయ పరిటాల రవీంద్ర సతీమణి పరిటాల సునీతతో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మంగళవారం భేటీ అయ్యారు. పుట్టపర్తిలో బుధవారం జరిగే సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి సునీత నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కొంచెంసేపు ముచ్చటించారు. అనంతరం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని వారి నివాసంలో కలిసి సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ వెంట పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు,
చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. తణుకు సజ్జాపురం బండివారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక యూత్ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల 18వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండివారి వీధిలో అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన యూత్ యువకులు, తణుకు పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు ధన్యవాదాలు తెలిపారు. गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसताराध्याय गुरुपुत्रपरित्रात्रे गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धम. ఈ వార్తలకు స్వల్ప విరామం.